తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ దశాబ్దం పాటు ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ 10 సంవత్సరాల ఊపులో మొదటి 5 సంవత్సరాలు జనాలని బాగా ఊపి తన వైపు తిప్పుకున్నాడు. మిగతా 5 సంవత్సరాలు కేసీఆర్ ఊపుతో జనాలకి కళ్ళు తిరిగాయి. దాంతో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఊపుని ఆపేశారు. మొదటి 5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేసిన కేసీఆర్ రెండవసారి గెలిచాక నా అంతటి వాడు లేడని అహం పెంచుకున్నారు. అహంతో పాటు అత్యాశ కూడా పెరిగింది. సరే, అత్యాశ పెరిగినా పర్లేదు, కానీ దానికి అహం అనేది ఏడవటంతో జనాలు తీర్పునిచ్చి గద్దె దించి అహాన్ని తొక్కేశారు. అయినా అహం అణిగిందా అంటే ఇంకా అణగలేదని తెలుస్తోంది. అహంతో కూడిన అత్యాశతో పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు. దాంతో పార్టీ జాతకం కూడా మారిపోయింది. జనాలకు సేవ చేయటం నిజమైన గెలుపు. అలా చేస్తే గెలుపు ఈజీగా వస్తుంది. దాన్ని గాలికి వదిలేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అత్యాశ వల్ల కేసీఆర్ ప్రస్తుతం చాలా దారుణాతి దారుణంగా ఓడిపోయి బాగా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ తనని తాను సమర్థించుకొని ప్రతిపక్షాలపై విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కవిత నిర్దోషి అని తేలి జైలు నుంచి విడుదలైనా కూడా కేసీఆర్ పరిస్థితి మారదు. మారే అవకాశం కూడా లేదు. కేసీఆర్ జాతకం మార్చేది ఎవరయ్యా అంటే ప్రస్తుతానికి ఆయన కొడుకు కేటీఆర్ అనే చెప్పాలి. ఆయన కూడా తన తండ్రిలా కాకుండా అహాన్ని అణుచుకుని అత్యాశకు పోకుండా పార్టీపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తే పార్టీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. కేసీఆర్, కేటీఆర్ కలిసి సరైన దారిలో అడుగులు వేయకపోతే పార్టీ భవిష్యత్తు షెడ్డుకి పోవటం పక్కా. అతిగా ఆశపడ్డ మగవాడు చరిత్రలో సుఖపడినట్టు లేదు అని రజనీకాంత్ నరసింహ సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ని కేసీఆర్ అర్థం చేసుకుంటే భవిష్యత్తులో నిలదొక్కుంటారు.